మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము టెన్సెస్. ఎస్, అన్ని టాపిక్స్కి ద మదర్ ఆఫ్ ద టాపిక్స్ టెన్సెస్గా పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే మొత్తం మనకున్న గ్రామర్ సిలబస్లో టెన్సెస్ని ద కింగ్ ఆఫ్ టాపిక్స్ అంటాం, ద కింగ్ ఆఫ్ గ్రామర్ అంటాం. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు స్కూల్స్లో నుంచే మనం టెన్సెస్ మీద చాలాసార్లు చాలా క్లాసెస్ విన్నాము. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్సెస్ గురించే మాట్లాడుకుంటాం. ఏ ఇంగ్లీష్ టీచర్ చిన్నప్పుడు మన క్లాస్కి వచ్చిన టెన్సెస్ని అడ్డింగ్ పెట్టేవారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, ఇటువంటి పేర్లు మనం చిన్నప్పటి నుంచి విన్నాం. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న గ్రామర్ చాలా థియరీ నేర్చుకున్నాము, కానీ ప్రాక్టికల్స్ తక్కువ చేస్తాం. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి థియరీతో పాటు ప్రాక్టికల్స్ చాలా ఎక్కువ చేయాలి. అప్పుడే మనం ఈ పర్టికులర్ టెన్సెస్ అనే టాపిక్లో మనం స్కోర్ సంపాదించవచ్చు. అండ్ యు నో వాట్, ఇఫ్ యూ అండర్స్టాండ్ టెన్సెస్ పర్ఫెక్ట్లీ, గ్రామర్లో చాలా అంటే చాలా టాపిక్స్ మీరు ఈజీగా ఫీల్ అవుతారు. బికాస్ గ్రామర్లో చాలా టాపిక్స్ టెన్సెస్ మీద బేస్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే టెన్సెస్ అంటే ఏంటో నేను మీకు ఒక 10 seconds చెప్తాను. మనం ఏ సెంటెన్స్ రాసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా రావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చాను చూడండి. షీ హ్యావ్ టుక్ మై బుక్ అన్నాను. ఏమన్నాను? షీ హ్యావ్ టుక్ మై బుక్ అన్నాను. తను నా బుక్ తీసుకున్నారు. షీ హ్యావ్ టుక్ మై బుక్ అనే సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ రైటా రాంగా అంటే 100% రాంగ్. కంప్లీట్గా ఈ సెంటెన్స్ రాంగ్ అని చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు అంటే చూడండి, ఇక్కడ తను నా బుక్ తీసుకున్నారు అన్నాను, షీ. అసలు షీ పక్కన హ్యావ్ పెట్టచ్చా అంటే పెట్టకూడదు ఫ్రెండ్స్. షీ పక్కన హ్యావ్ పెట్టకూడదు. షీ పక్కన హ్యాజ్ అనాలి కానీ హ్యావ్ అనకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ హ్యాజ్ అంటే టుక్ అనొచ్చా? టుక్ అనకూడదు ఫ్రెండ్స్. షీ హ్యాస్ టేకెన్ అనాలి ఫ్రెండ్స్. అంటే షీ హ్యాస్ టేకెన్ మై బుక్. ఇలా మనం ఒక రైట్ సెంటెన్స్ని కరెక్ట్గా రాయగలగాలంటే టెన్సెస్ తెలియాలి ఫ్రెండ్స్. దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే నిజం చెప్పాలంటే టెన్సెస్లో దాని పేరు ప్రెజెంట్ పర్ఫెక్టా, దాని పేరు పాస్ట్ కంటిన్యూసా, దాని పేరు పాస్ట్ పర్ఫెక్టా, అది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. టెన్సెస్లో ఏది ఇంపార్టెంట్ అంటే దాని పేరు ఎలా ఉన్నా కూడా అందులో ఉన్న గ్రామర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, షీ కాబట్టి హ్యాజ్ వాడాలి, హ్యాజ్ వాడాలి కాబట్టి టేకెన్ వాడాలి. ఇది టెన్సెస్ యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఏ ఎగ్జామ్లో ఇప్పటిదాకా కూడా దీని పేరేంటి, ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూస్ అని ఇప్పుడు అడగరు ఫ్రెండ్స్. మన ఎంతసేపు అడిగేది కూడా గ్రామర్ స్ట్రక్చర్స్ అడుగుతారు. హ్యాజ్ పక్కన టేకెన్ రావాలి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సెంటెన్స్ చెప్తాను, ఇది రైటో రాంగో మీరు చెప్పండి ఫ్రెండ్స్. హీ డిడెంట్ సా మీ, అతను నన్ను చూడలేదు. హీ డిడెంట్ సా మీ అనే సెంటెన్స్ రాంగ్ అని వెంటనే చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నేను డిడ్ వాడానో ఫ్రెండ్స్, ఇక్కడ ఉండాల్సింది సా కాదు, సీ ఉండాలి. అంతే కదా ఫ్రెండ్స్. హీ డిడెంట్ సా మీ అన్నాను, ఎప్పుడైతే ఇక్కడ డిడ్ వాడానో అక్కడ ఉండాల్సింది సా కాదు, సీ వాడాను ఫ్రెండ్స్. ఇలా ఏంటంటే నేను డిడ్ యూజ్ చేశాను కాబట్టి సీ రావాలి కానీ సా రాకూడదు. ఎందుకంటే డిడ్ పక్కన ఉండాల్సిన గ్రామర్ V2 కాదు, V1 ఉండాలి ఫ్రెండ్స్. ఇటువంటి విషయాలు కదా మనం టెన్సెస్ ద్వారా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్, దాని పేరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, పాస్ట్ సింపుల్ అనేది పక్కన పెడితే బేసిక్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్ టెన్సెస్ ఈజ్ టు అండర్స్టాండ్ విచ్ సెంటెన్స్ ఈజ్ రైట్ అండ్ విచ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఏ సెంటెన్స్ రైట్, ఏ సెంటెన్స్ రాంగ్ అని గుర్తుపట్టాలంటే మనం టెన్సెస్ నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు తెలుసు చాలా కామన్గా ఒక ప్యాటర్న్ వస్తుంది. ఏంటంటే ఒక 4 sentences ఇచ్చి అందులో ఒక సెంటెన్స్ రాంగ్, అదేంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. లేకపోతే ఒక 3 sentences ఇచ్చి అవుట్ ఆఫ్ దీస్ 3 sentences 2 sentences ఆర్ రైట్, ఐడెంటిఫై ద రైట్ సెంటెన్సెస్ అంటున్నారు. లేదంటే ఒకే సెంటెన్స్ ఇచ్చి స్పాటింగ్ ది ఎర్రర్ అడుగుతున్నారు. ఇటువంటివి మనం రైట్ రాంగ్ అని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఇది రైట్ అని ఎప్పుడు చెప్పగలవు? ఇది రాంగ్ అని తెలిస్తే. ఇది రాంగ్ అని ఎప్పుడు చెప్పగలవు? ఇది రైట్ అని తెలిస్తే. ఏది రైట్ ఏది రాంగ్ అని టెన్సెస్ మనకు నేర్పిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా
4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822. టెన్సెస్కి సంబంధించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలిసిన ఒక సింపుల్ మ్యాటరే చెప్తాను. బేసిక్గా మనకి టెన్సెస్ అనగానే 12 రకాల టెన్సెస్ గుర్తొస్తాయి. ప్రెజెంట్ టెన్స్ 4 టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 రకాలు ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. ప్రెజెంట్లో మళ్ళీ 4 టైప్స్ పేర్లు చెప్పనా? ప్రెజెంట్ సింపుల్ ఉంటుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. అలాగే పాస్ట్ టెన్స్లో 4 రకాలు ఉంటాయి. ఏంటమ్మా? పాస్ట్ సింపుల్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. ఏంటమ్మా? ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. ఇలా టెన్సెస్కి సంబంధించి బేసిక్గా వీ హ్యావ్ 12 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అవునా? ప్రెజెంట్ టెన్స్ 4 ఉంటాయి, పాస్ట్ టెన్స్ 4 ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్ 4 ఉంటాయి. ఇవన్నీ కలిపే మనం టెన్సెస్గా పిలుస్తాం. అయితే ఏ టెన్స్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఆ టెన్స్లో ఉన్న గ్రామర్ ఏంటో నేర్చుకోవడమే మన పని. కానీ గుర్తుపెట్టుకోండి, నా గురించి తెలుసు కదా, నేను ఎప్పుడు థియరీ మాత్రం చెప్పి ఊరుకోను. థియరీ అయిన వెంటనే ఐ విల్ గెట్ సమ్ వండర్ఫుల్ ప్రాక్టికల్స్, గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ టు ప్రాక్టీస్. ఇక స్టార్ట్ చేద్దామా? చూడండి, టెన్స్లో ఫస్ట్ టెన్స్ ఏంటమ్మా? ప్రెజెంట్ సింపుల్. నిజం చెప్పాలంటే మన అందరికీ తెలుసు ప్రెజెంట్ సింపుల్ అనే టెన్స్ ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్? కొన్ని యాక్షన్స్ మనం రోజు చేస్తూ ఉంటాం కదా, లేకపోతే కొన్ని యాక్షన్స్ మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, కొన్ని యాక్షన్స్ మనం అలవాటుగా చేస్తుంటాము, కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, మేనరిజమ్స్ ఉంటాయి, లైక్స్ డిస్లైక్స్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏ గ్రామర్ వాడాలి అంటే ప్రెజెంట్ సింపుల్ అనే గ్రామర్ వాడాలన్నమాట. నిజం చెప్పాలి, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇవన్నీ ఏంటంటే గ్రామర్లో ఉన్న స్ట్రక్చర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు మార్నింగ్ 5 o'clockకి లేస్తాను అనుకోండి, నేను రోజు మార్నింగ్ 5కే నిద్ర లేస్తాను అనుకోండి. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏదో ఒక గ్రామర్ వాడాలి కదా, ఏదో ఒక గ్రామర్ అయితే వాడాలి కదా. ఏ గ్రామర్ వాడాలో నేను ఎలా డిసైడ్ చేయాలంటే, నేను చేసే పని రోజు మార్నింగ్ 5కి లేస్తాను అంటున్నాను అంటే ఎవ్రీడే చేసే పని. ఎప్పుడైతే నేను రోజు చేసే పని గురించి మాట్లాడుతున్నానో ప్రెజెంట్ సింపుల్లో ఉన్న గ్రామర్ వాడాలని ఫిక్స్ అవుతాను. అప్పుడు నేను రాసే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ప్రెజెంట్ సింపుల్ ఎప్పుడు వాడతామో అందరికీ అర్థమైంది. సో ప్రెజెంట్ సింపుల్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీడే, లేదంటే అప్పుడప్పుడు, వన్స్ ఇన్ ఏ వైల్, రేర్లీ, ఆఫెన్, ఇటువంటి సిచ్యువేషన్స్లో. అంతేకాకుండా మనకు ఉండే హ్యాబిట్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అలాగే మేనరిజమ్స్, ఇవన్నీ కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్ సింపుల్ ఎప్పుడు వాడతామో మనకు అర్థమైంది. కానీ మరి వాడాలి అంటే అందులో ఉన్న గ్రామర్ రూల్ ఏంటో తెలిస్తేనే కదా అది మనం యూజ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ సింపుల్లో ఉన్న గ్రామర్ రూల్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఆ పేరులాగే ఉంటుంది. ప్రెజెంట్ సింపుల్ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ప్రెజెంట్ సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ వస్తుంది, డైరెక్ట్గా వెర్బ్ వస్తుంది, ఇంకేం లేదు ఫ్రెండ్స్. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్, అంతే ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ప్రెజెంట్ సింపుల్ అన్ని టెన్సెస్లో కల్లా చాలా ఈజీ టెన్స్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. చూసారా, ఇంత సింపుల్ ఫ్రెండ్స్. కాకపోతే కొన్నిసార్లు డైరెక్ట్గా వెర్బ్ వాడతాం, V1 వాడతాము. కొన్నిసార్లు V1 పక్కన ఎస్ కూడా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, గో అంటాము, కొన్నిసార్లు గోస్ అంటాము. డాన్స్ అంటాము, కొన్నిసార్లు డాన్సర్స్ అంటాం. స్పీక్ అంటాము, కొన్నిసార్లు స్పీక్స్ అంటాము. రన్ అంటాము, కొన్నిసార్లు రన్స్ అంటాము. జంప్ అంటాము, కొన్నిసార్లు జంప్స్ అంటాము. సింగ్ అంటాము, కొన్నిసార్లు సింగ్స్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఏంటంటే కొన్నిసార్లు మనం V1 వాడతాము, కొన్నిసార్లు V1 ప్లస్ ఎస్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ అదే చెప్పారు చూడండి, కొన్నిసార్లు V1 ప్లస్ ఎస్ వాడతాము, కొన్నిసార్లు V1 వాడతాం. ఎప్పుడు V1 వాడాలి, ఎప్పుడు V1 ప్లస్ ఎస్ వాడాలంటే ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ సింగ్యులర్ అంటాం. ఏమంటాము? థర్డ్ పర్సన్ సింగ్యులర్. థర్డ్ పర్సన్ సింగ్యులర్ అంటే హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్ దగ్గర మనం V1కి ఎస్ వాడాలి ఫ్రెండ్స్. ఏంటమ్మా? హీ, షీ, ఇట్ దగ్గర V1కి ఎస్ వాడాలి ఫ్రెండ్స్.
హీ షీ ఇట్ దగ్గర B1కి ఎస్ వాడాలి. అంటే రమేష్ సింగ్స్ వెల్, లత డాన్సెస్ వెల్, ద డాగ్ బార్క్స్ లౌడ్లీ, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇటువంటి మనం హీ షీట్కి మాత్రం ఎస్ వస్తుంది. ఇక్కడ అదే చెప్పారు ఫ్రెండ్స్. చూడండి, ఒక గర్ల్ ఉన్నారు, ఒక గర్ల్ అంటే షీ కదా ఫ్రెండ్స్, ఒక గర్ల్ అంటే షీ కాబట్టి సింగ్స్ వచ్చింది. అదే చాలామంది గర్ల్స్ అనుకోండి, ఆల్రెడీ ప్లూరల్ కాబట్టి సింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మనం చాలా ఈజీగా ప్రెజెంట్ సింపుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రెజెంట్ సింపుల్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెజెంట్ సింపుల్లో గ్రామర్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి, ఆ పేరులాగే చాలా సింపుల్గా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి డాన్సెస్ వెల్, సింపుల్గా ఉంది. పవన్ కళ్యాణ్ యాక్ట్స్ వెల్, సింపుల్గా ఉంది. యూనో అమితాబ్ బచ్చన్ యాక్ట్స్ వెల్. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సింపుల్ సెంటెన్సెస్ ఉంటాయి. సో ప్రెజెంట్ సింపుల్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ సింపుల్లో ఉన్న సెంటెన్సెస్ని మనం ఎప్పుడైనా నెగిటివ్గా మార్చాలనుకోండి, అంటే నాట్ పెట్టాలి, లేదంటే క్వశ్చన్ అడగాలనుకోండి, చిరంజీవి బాగా డ్యాన్స్ చేస్తారా, పవన్ కళ్యాణ్ బాగా యాక్ట్ చేస్తారా, మీ ఫాదర్ రోజు న్యూస్ పేపర్ చదువుతారా, ఇలా మనం క్వశ్చన్ అడగాలన్నా నెగిటివ్గా చెప్పాలన్నా హెల్పింగ్ వర్బ్ కావాలి కదా. సో ప్రెజెంట్ సింపుల్లో హెల్పింగ్ వర్బ్ ఎవరంటే ఫ్రెండ్స్ డూ కానీ డస్ కానీ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. సో ఇన్ ప్రెజెంట్ సింపుల్ ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ పాజిటివ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను రోజు ఇంగ్లీష్ టీచ్ చేస్తాను కదా, అప్పుడు ఏమంటాను, ఐ టీచ్ ఇంగ్లీష్ అంటాను. అదే నేను ఇంగ్లీష్ టీచ్ చెయ్యను అని చెప్పాలనుకోండి, నెగిటివ్ కావాలి కదా, అప్పుడు ఏమవుతుంది, ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్ అంటాను. చూసారా, ఐ టీచ్ ఇంగ్లీష్ నార్మల్గా వాడతాను, అదే నెగిటివ్ వాడాలంటే ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్ అంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడితో ప్రెజెంట్ సింపుల్ అందరికీ అర్థమైంది. ఇక మనం సెకండ్ ఇంపార్టెంట్ టెన్స్లోకి ఎంటర్ అయిపోదాము. సెకండ్ ఇంపార్టెంట్ టెన్స్ పేరు ఏంటమ్మా, ప్రెజెంట్ కంటిన్యూస్. ఆ పేరులోనే ఉంది, ప్రస్తుతం ఆ పని జరుగుతోంది, ప్రస్తుతం ఆ పని కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే ఆ పని ప్రస్తుతం జరుగుతుంది. ఈ సెకండ్, ఈ క్షణాన నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, సో అతను అరుస్తున్నాడు, తను నా కోసం వెయిట్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ క్షణాన వీడియో చూస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ కదా. సో ఏ యాక్షన్ అయితే ప్రస్తుతం జరుగుతుందో అది చెప్పడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. దాని ఇంగ్లీష్లో ఏం చెప్తాం ఫ్రెండ్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఈ సెంటెన్స్ చెప్పేటప్పటికి, ఈ గ్రామర్ వాడేటప్పటికి మనం ఆ పనిలో ఉంటే మనం ఏమంటాము, ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి గ్రామర్ తెలియాలి కదా, రూల్ తెలిస్తే సరిపోదు, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామో తెలిస్తే ఓకే, మరి అది యూజ్ చేయాలంటే నేను గ్రామర్ కూడా తెలియాలి కదా. సో ఆ గ్రామర్ ఏంటి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దేన్ని యూజ్ చేస్తాను, ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాను. వెర్బ్ కూడా ఐఎన్జీలో ఉంటుంది. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమన్నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్షణాన వర్షం పడుతోంది అని చెప్పాలనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చెప్తాను ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ రైనింగ్ నవ్ అంటాను. ఏమంటాను ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ రైనింగ్ నవ్ అంటాను, అంటే ఇప్పుడు ఈ క్షణాన వర్షం పడుతోంది అని చెప్పడానికి. అదే తను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పాలనుకోండి, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ అంటాను ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఈ క్షణాన ఈ పని జరుగుతుంది, అంతవరకు అందుకు నేనే ఉన్నాను. నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను కదా ఈ సెకండ్, అప్పుడు ఏమంటాను ఫ్రెండ్స్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఏంటంటే మనం ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ కూడా వాడచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, అప్పుడు ఏమంటాం, నేను యు ఆర్ వాచింగ్ మై వీడియో, యు ఆర్ వాచింగ్ ద వీడియో. ఇలా ఏంటంటే ఫ్రెండ్స్ మనం సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసి వెర్బ్ ఎలా వచ్చింది చూసారా, ప్రెజెంట్ కంటిన్యూస్లో వెర్బ్ అనేది ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంతకంటే ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ మాత్రం యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ప్రెజెంట్ కంటిన్యూస్లో పాజిటివ్ సెంటెన్స్ అనుకోండి ఇలా రాస్తాం, మరి క్వశ్చన్ అడగాలంటే కష్టం పడక్కర్లేదు. మనం ఇందాక ప్రెజెంట్ సింపుల్ ఏం చేసామంటే క్వశ్చన్ అడగాలంటే డూని కానీ డస్ని కానీ బయట నుంచి తెచ్చుకున్నాం, అవునా? ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ మనకి ఈజ్ ఉంది కదా. క్వశ్చన్ అడగాలనుకోండి ఈ రెండు రివర్స్ అయిపోతాయి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ కాస్త రివర్స్ చేస్తే ఈజ్ ఇట్ రైనింగ్ నౌ, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ రివర్స్ చేస్తే ఈజ్ ఇట్ రైనింగ్ నౌ. అలాగే చూడండి, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ రివర్స్ చేస్తే ఈజ్ షీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, క్వశ్చన్ అడగాలంటే ఐఎమ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ నౌ.
ఓకే ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా నేను 2 టెన్సెస్ చెప్పాను, ప్రెజెంట్ సింపుల్ చెప్పాను, ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పాను. ప్రెజెంట్ సింపుల్ అంటే రోజు చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు అన్నమాట. అక్కడ డూ కానీ డస్ కానీ కావాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ డూయింగ్ ఇట్. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ కావాలి, వెర్బ్ ఏమో ఐఎన్జీలో పెట్టాలి. ఇక థర్డ్ టెన్స్కి వద్దాము, దాని పేరు ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ నేను ఎప్పుడు యూజ్ చేస్తాను ఫ్రెండ్స్? మనం కొన్ని పనులు ఇప్పుడే చేసామంటాం కదా, అతను ఇప్పుడే వచ్చాడు, తను ఇప్పుడే వెళ్ళిపోయారు, ఇప్పుడే వర్షం పడింది, నేను ఇందాకే కాఫీ తాగాను, నేను ఈ మధ్యనే రవిని కలిశాను. చూసారా, ఇప్పుడే, ఇందాకే, ఇప్పుడే, జస్ట్ నౌ, రీసెంట్లీ, ఈ మధ్యనే, వెరీ రీసెంట్లీ. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇటువంటి టెన్స్ యూజ్ చేసి చెప్తానన్నమాట. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ ఎప్పుడు వాడతానో చెప్పాను. ఎప్పుడు వాడతాను? రీసెంట్గా ఆ పని చేశాను, ఇందాకే కాఫీ తాగాను, జస్ట్ నౌ నేను అతన్ని కలిశాను అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను. సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ ఎప్పుడు వాడాలో అర్థమైంది, కానీ మరి అది వాడాలంటే గ్రామర్ రూల్ తెలియాలి కదా. ఆ గ్రామర్ రూల్ ఏంటి ఫ్రెండ్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలంటే ఫ్రెండ్స్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూస్ చేస్తాము. ఫ్రెండ్స్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూస్ చేస్తే వెర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది ఫ్రెండ్స్? వెర్బ్ ఎప్పుడు థర్డ్ ఫామ్లోనే ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. నేను ఇప్పుడే కాఫీ తాగాను అని చెప్పాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమంటాను? ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఓకే ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నేను ఇప్పుడే కాఫీ తాగానని చెప్పాలి. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అదే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే వర్షం పడింది అని చెప్పాలి. అప్పుడు ఏమంటాను ఫ్రెండ్స్? ఇట్ హ్యాస్ రెయిన్డ్ జస్ట్ నౌ. అయితే కొంతమంది అంటారు, సార్ ప్రతిసారి జస్ట్ నౌ అని పెట్టాలంటే నిజం చెప్పనా, అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ గ్రామర్ వాడేవో, అంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఎప్పుడైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ గ్రామర్ వాడేవో ఇంకా జస్ట్ నో చెప్పేసినట్టే అన్నమాట. అలా అని జస్ట్ నో పెట్టినా ప్రాబ్లం లేదు, పెట్టకపోయినా మీనింగ్ అదే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూసారా, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, లేదంటే ఇట్ హ్యాస్ రెయిన్డ్ జస్ట్ నౌ. జస్ట్ నవ్ అక్కర్లేదు, జస్ట్ నవ్వే పెట్టక్కర్లేదు, రీసెంట్లీ కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. అందరికీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అర్థమైందా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ which happened recently, which has taken place just now. ఇప్పుడే జరిగిందని చెప్పడానికి నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాను. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న రూల్స్ ఏంటి ఫ్రెండ్స్? సబ్జెక్ట్ వచ్చిన తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేయాలి. మీ అందరికీ తెలుసు, హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే వెర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? థర్డ్ ఫామ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక డౌట్ అడగచ్చు కొంతమంది, సార్ ఇదంతా చాలా క్లియర్గా అర్థమైంది, సెంటెన్సెస్ అయితే ఇలా ఉన్నాయి, మరి క్వశ్చన్ అడగాలంటే ఎలా అంటే అస్సలు దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఒక సెంటెన్స్ని క్వశ్చన్ చేయాలంటే సింపుల్గా ఈ రెండు రివర్స్ చేసుకోండి చాలు. నేను ఇప్పుడే కాఫీ తాగాను, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నేను ఇప్పుడే కాఫీ తాగానా అని క్వశ్చన్ అడగాలనుకోండి, హ్యావ్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. అలాగే చూడండి, ఇట్ హ్యాస్ రెయిన్డ్, వర్షం పడింది, ఇప్పుడే వర్షం పడిందా? హ్యాజ్ ఇట్ రెయిన్డ్. చూసారా ఫ్రెండ్స్, హ్యాజ్ ఇట్ రెయిన్డ్ అంటాం. ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించి మనం ఇంత ఈజీగా రూల్స్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా నేను 3 టెన్సెస్ చెప్పాను, గుర్తున్నాయి కదా? ప్రెజెంట్ సింపుల్ చెప్పాను, ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పాను, ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్పాను. ఇక ప్రెజెంట్ టెన్స్లో 4th టెన్స్ మీ అందరికీ బాగా తెలుసు. వాట్ ఈస్ దాట్? యూర్ రైట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూస్ చేస్తాం ఫ్రెండ్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీకు తెలుసు, మనం కొన్ని యాక్షన్స్ ఎప్పుడో మొదలుపెట్టి ఇంకా అవే చేస్తూ ఉంటాం. అంటే నేను 2 hours బ్యాక్ నేను టీవీ చూడడం స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 5 అయింది అనుకోండి, నేను ఎప్పుడో 3 o'clock టీవీ పెట్టాను, ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాను అనుకోండి. అటువంటివి చెప్పడానికి నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాను. అంటే నేను 3 PM నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను, నేను 2 years నుంచి ముంబైలో వర్క్ చేస్తున్నాను, నేను 14 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను, నేను 7 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను, మా ఫ్రెండ్ 5 years నుంచి వైజాగ్లో బిజినెస్ చేస్తున్నారు, మా సిస్టర్ 10 years నుంచి ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు, నేను పొద్దు నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే లాడ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కదా. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అప్పటి నుంచి ఈ పని చేస్తున్నానని చెప్పడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ప్రెజెంట్ కంటిన్యూస్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు ఒక పని చేస్తున్నాను అని చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతాను, నేను అప్పటి నుంచి ఆ పని చేస్తూనే ఉన్నాను అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాను. రిమెంబర్ దిస్,
ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ బెటర్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను అని చెప్పాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ నా, అంతే కదా. నేను ఇప్పుడు ఈ క్షణాన అట్ దిస్ సెకండ్, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాను. అదే నేను 14 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నానని చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పని చేస్తున్నాను అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. నేను ఒక పని అప్పటి నుంచి అంటే ఒక టైం మెన్షన్ చేస్తాను మనం, పలానా టైం నుంచి నేను ఆ పని చేస్తూనే ఉన్నాను అని చెప్పాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నేను పలానా టైం నుంచి అని చెప్పానో ఆ టైంని మెన్షన్ చేయడానికి నేను 2 ప్రిపోజిషన్స్ వాడతాను ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒకటి సిన్స్ వాడతాను ఫ్రెండ్స్, ఒకటి నేను సిన్స్ వాడతాను ఫ్రెండ్స్, మరొకటి ఫర్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే కరెక్ట్గా ఎప్పుడు ఆ పని స్టార్ట్ చేశాను దాన్నే మనం పాయింట్ ఆఫ్ టైం అంటాం కదా. అంటే ఆ పని నేను ఎప్పుడు కరెక్ట్గా స్టార్ట్ చేశానో అది చెప్పేటప్పుడు సిన్స్ అంటాను. అలా కాకుండా నేను ఆ పని స్టార్ట్ చేసి ఎంత కాలం గడిచింది అంటే ఏంటి ఫ్రెండ్స్, పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అది పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి నేను ఫర్ అనేది యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ ఎగ్జాంపుల్ రాయాలంటే మనం ఒక సెంటెన్స్ రాయాలంటే ఏం తెలియాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామో తెలిసింది, కానీ సెంటెన్స్ రాయాలంటే గ్రామర్ తెలియాలి కదా. ఆ గ్రామర్ ఏంటి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాము, అది గ్రామర్ అనమాట. మరి నేను ఇందాక చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఫ్రెండ్స్ మీకోసం. నేను 14 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను అని చెప్పాలనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఏమంటాను ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years. చూసారా, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years. నేను 14 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను అని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years. నేను 14 years నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫర్ యూజ్ చేస్తాను, ఎందుకంటే 14 years అనేది పాయింట్ ఆఫ్ టైం కాదు, పీరియడ్ ఆఫ్ టైం. ఒకవేళ ఇదే సెంటెన్స్లో నేను సిన్స్ వాడాలి అనుకోండి, ఎప్పుడు వాడతానో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 14 years అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ఇది 2020 అనుకోండి. 14 years అంటే బ్యాక్కి వెళ్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 2006 వస్తుందా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు నేను ఎప్పుడైతే 2006 అని చెప్పాలనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఏమో సిన్స్ 2006 అంటాను. చూసారా, అది డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years అంటాను, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years అంటాను, లేదా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 14 years అంటాను. చూసారా, సారీ సిన్స్ 2006 అంటాను. చూసారా, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ విల్ రిపీట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామంటే నేను అప్పటి నుంచి ఆ పని చేస్తూనే ఉన్నాను అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. ఐ విల్ సే ద సేమ్ ఇన్ ఇంగ్లీష్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ ఐ స్టార్టెడ్ సమ్ టైమ్ బిఫోర్ బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ద యాక్షన్. బట్ ఎప్పుడు ఆ పని స్టార్ట్ చేసేనో చెప్తే సిన్స్ యూజ్ చేయాలి. ఆ పని స్టార్ట్ చేసి ఎంత పీరియడ్ ఆఫ్ టైం జరిగిందో చెప్పాలంటే ఫర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. గ్రామర్ ఏంటి, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ యూజ్ చేసి వెర్బ్కి ఇంగ్ ఫామ్ కంపల్సరీగా పెట్టాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఇవాళ మార్నింగ్ 7 o'clock నుంచి నించునే ఉన్నాను అని చెప్పాలి. నేను ఇవాళ మార్నింగ్ 7 o'clock నుంచి నించునే ఉన్నానని చెప్పాలి. అది చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ 7 AM. చూసారా, ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ 7 AM. ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ 7 AM టుడే. అలా కాకుండా ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఇంకోలా చెప్పాలంటే నేను 10 hours నుంచి 10 గంటల నుంచి నించునే ఉన్నాను, 10 hours నుంచి నించునే ఉన్నానని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాను, ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 10 hours అంటాను ఫ్రెండ్స్. అందరికీ అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, నేను పాస్ట్ టెన్స్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. ఇప్పటిదాకా నేను 4 tenses చెప్పాను. ఏంటో 4 tenses ఫ్రెండ్స్? ప్రెజెంట్ టెన్స్లో ఉన్న 4 types ఏంటి? ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ సింపుల్ ఎప్పుడు వాడతాను? రెగ్యులర్గా చేసే పనులు, రోజు చేసే పనులు. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం ఆ పని చేస్తున్నాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే ఆ పని చేస్తాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎప్పటి నుంచో ఆ పని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు సరదాగా ఒక పని చేద్దామా? ఒకే సెంటెన్స్ తీసుకుని మనం ఈ 4 tensesలో దాన్ని అప్లై చేద్దామా? రైట్.
ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇది ప్రెజెంట్ సింపుల్. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఇదే సెంటెన్స్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పన ఐ ఆమ్ టేకింగ్ కాఫీ నౌ. ఇంక ఎవ్రీడే అనకూడదు కదా, ఎవ్రీడే అంటే మళ్ళీ ప్రెజెంట్ సింపులే చెప్పాలి. సో నెంబర్ 1 ఏం చెప్పాను, ప్రెజెంట్ సింపుల్ ఏం చెప్పాను, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. నెంబర్ 2 ఐ ఆమ్ టేకింగ్ కాఫీ నౌ. నెంబర్ 3 నేను ఇప్పుడే కాఫీ తాగాను, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలంటే ఏంటి ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కాఫీ సిన్స్ 2004. లేకపోతే ఐ హ్యావ్ బీన్ టేకింగ్ కాఫీ ఫర్ 15 years. చూసారా ఫ్రెండ్స్, అలా చక్కగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రెజెంట్ టెన్స్లో ఉన్న 4 రకాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించి రూల్స్ చెప్పాను, గ్రామర్లో ఉన్న స్ట్రక్చర్స్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822.